ఏమిటి ఇంత అక్కడి నుంచి ఫోన్ చేస్తుంటే ఎంగేజ్ వస్తుంది? ఆ మాట అంటే నాకు ఒళ్ళు మండుతుంది. నీ ఫోనే ఎంగేజ్డ్ గా ఉంది. డోంట్ టాక్ నాన్సెన్స్. 3 రోజులుగా కనిపించలేదని 30 సార్లు ట్రై చేశాం. మీ నాన్న రిసీవర్ మెడలో వేసుకొని తిరుగుతున్నాడా? మా డాడీని అనడం కాదు, రిసీవర్ చేత పుచ్చుకుని మీ నాన్న నిద్రపోతున్నారా? ఒక అబ్బాయి అమ్మాయి రోడ్డు మధ్యగా కబుర్లు చెప్పుకున్నారు సార్. నేను వెళ్ళి చూస్తాలే. నువ్వు అలా మాట్లాడితే నాకు ఒళ్ళు మండుతుందా? నాకు ఇంకా ఎక్కువ మండుతుంది. హాయ్ మురళి, నువ్వా? రాము ఏమిట్రా ఈ పోలీస్ డ్రెస్? ఈ ఊరు కొత్తగా ఇన్స్పెక్టర్ గా వచ్చేలేరా? వెరీ గుడ్, సమయానికి వచ్చావు. ప్రేమించిన వాడికి ఎదురు సమాధానం చెప్తుంది ఈవిడ. అరెస్ట్ చేసి ముందు తనని అరెస్ట్ చేయాలి. నానా ఏంటి అసలు ఇది బాలేదు? రే క్రికెట్ ఆట ఆడేవాళ్ళు, సినిమా వాళ్ళు, రాజకీయ నాయకులు మద్దళ్ళు మానభంగాలు చేసేవాళ్ళు ఎందుకురా ఫేమస్ అయిపోతున్నారంటావు? వాళ్ళు టీవీలో కనిపిస్తున్నందుకే. అలాంటిది టీవీలో కనిపించడానికి నీకేం పోయి కలరా వద్దంటావు? రే దీన్ని బిజినెస్ ప్రమోషన్ అంటారా? నువ్వేటనుకుంటున్నావు? ఇదంతా నా కలదోల షాపుకి బిజినెస్ ప్రమోషన్ అనుకుంటున్నావు, కానీ నీ ఫేస్కి బిజినెస్ ప్రమోషన్ రా. రే పల్లపొడి పొట్లం పట్టుకుని కిసుక్కున్నవిన గుంట మర్నాడు హీరోల పక్కన బట్టలు ఇప్పుకుని తైతక్కలు ఆడేస్తుందిరా. నువ్వు టీవీలో కనిపించావనుకో, రేపు పొద్దున్న నీ బిజినెస్ మారిందనుకో, నీ ఫేస్ మారదు కదరా. అప్పుడు టీవీలో నేను చూసిన వాళ్ళంతా అలవాటైన మోహన్ చూసినట్టు కితకదలు పెట్టినట్టు నవ్వేసుకుంటారా. రే ఈ రోజుల్లో టీవీలో అందం కాదురా, అలవాటు ముఖ్యం. ఏంటి అర్థమైందా? అయినా ఇంత చీప్ గానా? ఏంటి సీపుగానా? సీపుగా కనిపిస్తే చేయడం మానేరా. రే నన్న మేకప్ ఇలాగొచ్చి నా మోహన్ గారు రంగేరా, నేను వేస్తాను. సర్లే నేను చేస్తానులే. ఆ పని చేయరా నాన్న కుయ్యా, ఆ పని చెయ్యి. సార్ మీకోసం ఎవరు వచ్చారండి? ఎవరో మీ ఫ్రెండ్స్ అంట. ఫ్రెండ్సా? సరసన గది కొనిస్తానరా పిచ్చిది. వచ్చాడ్రా ఏంటే అజయ్, చాలా రోజులు అయిందిరా. ఏంట్రా మర్చిపోయావా? ఓల్డ్ టైమ్స్ హాట్ క్రాస్ బన్. Dude, come on. ఇంకానా? ఇంకేంట్రా లైఫ్ ఎలా ఉంది? బిజినెస్ బాగుందిరా, కుర్రోళ్లే దొరికినా ఉండరు. రాజా గేండే వాడు అడిగేది లైఫ్ గురించిరా, బిజినెస్ గురించి కాదు. నాకు లైఫ్ అంటే బిజినెసే కదరా. అవును గేండే ఇంకా మర్చిపోలేదా నువ్వు? ఐ కాంట్. వీడేరా నా లేటెస్ట్ ప్రోడక్ట్. లేటెస్ట్ ప్రోడక్టా? అదేరా కిడ్ రా. పెళ్ళయిందా? యా అయిందిరా పెళ్ళి. మా బాబు ఫోర్స్ గా మరదలకి ఇచ్చేసాడు. ఇట్స్ జస్ట్ మ్యారేజ్ ఫర్ ద సేక్ ఆఫ్ గెటింగ్ మ్యారీడ్. నో లవ్, నో అఫెక్షన్. కానీ వీడు మాత్రం చాలా టాలెంటెడ్ రా. ఎరా నీ పేరేంట్రా? చౌడారెడ్డి. కుక్కే ఉంటదిరా. పో అంజమ్మా, ముట్టి తీసుకురా. సరేనయ్యా. బాగున్నాడ్రా. అవురా మీ అయ్యేడ్రా? పైన ఉన్నాడ్రా. అప్పుడే పోయిందా? పైన గొడవ ఉంది కదరా, గొడవలో లెక్కలు చూసుకుంటున్నాడు. అవునా? అవును ఏంటి సర్ప్రైజ్ విజిట్? మన గ్యాంగ్ మొత్తం ఎవ్రీ ఇయర్ కలుద్దాం అనుకున్నాం కదా. యా భోంచేసి వెళ్ళండి. మన గ్యాంగ్ అంటే మన ముగ్గురమే కాదు కదరా, అందరం 1 వీక్ అలా పాత రోజుల్లోకి వెళ్ళిపోతాం. తనే అంజమ్మ, మై వైఫ్. అజయ్ నమస్తే. బాలా. అయ్యా తుడుచుకొని ఇలా పారిపోతే కాసారి వచ్చు కదయ్యా, చేసుకోలేక సస్తున్నాను అనగపడి. వీళ్ళు అన్న అనుకుంటారు లేదా అడగవయ్యా, లేకపోతే మీ నాన్న మిగిలిపోయిందని గొనికి తిడతాడు. ఉండవండి. మంచిది. నువ్వు వెళ్ళు. అయ్యో రే వారం రోజులే కదరా. వారం అంటే నాకు ఎలా కుదురుతుంది? ఇంత బిజినెస్ ఎవరి మీద వెళ్తాంరా? మీ నాన్న ఉన్నారు కదరా. కరెక్టే కదరా. నమస్తే అంకుల్. నమస్తే. అంకుల్ అంటే ఎవరో అనుకున్నానయ్యా, నన్నేనా? సంతోషం. ఏంటి మీరు అందరూ వాడు స్నేహితులా? అవును అంకుల్. అబ్బా ఊర్లో ఉలిపిగట్లాగా ఈడు ఒక్కడే తిరుగుతూ ఉంటే నీకు ఫ్రెండ్స్ లేరు అనుకున్నాను, మీరు ఉన్నారన్నమాట. చాలా సంతోషం అయ్యా. మీలో ఎవరు అమెరికా? అంకుల్ నేను. అదేంటాడు అలాగైపోయాడు? అంటే నేను వెళ్దాం అనుకున్నా అంకుల్, కానీ వీడు వెళ్ళిపోయాడు. మావాడు ఒకప్పుడు అమెరికా వెళ్దాం అనుకున్నాడయ్యా. ఇంత బిజినెస్ పెట్టుకుని నీకు అమెరికా ఏటరా అన్నాను, అడు ఉండిపోయాడు. చూడండి ఫోన్ చేసి వెళ్ళండి. లేదు అంకుల్ మేము వెళ్తాం. అదేంటయ్యా అంత దూరం నుంచి వచ్చారు, చాలా కాలం తర్వాత వచ్చారు, ఓ పని చేయండి, కొంతసేపు కూర్చుని వెళ్ళండి. అంజమ్మా ఈ గ్యాసులు తీసేయి. కూర్చోండి రా.
చూసారుగా అంతా ఆయన పెత్తనమే. ఊపిరి పీల్చుకోవాలని అడిగి పీల్చుకోవాల్సి వస్తుందిరా. మాతో వచ్చావనుకో, కావాల్సినంత ఊపిరి వితౌట్ ఎనీబడీస్ పర్మిషన్ ఇష్టం వచ్చినంత పీల్చుకోవచ్చు. అవురా? ఇక్కడ బిజినెస్ బే. రే, అసలు నువ్వు చేస్తున్న బిజినెస్ ఏంట్రా? మీ నాన్న మాట వింటుంది తప్ప. అవురా? అంబానీ కూడా అవుటింగ్ వెళ్తాడు తెలుసా? ఆ? అరే, రామోజీరావు కూడా సినిమాలు చూస్తాడురా. అరే గేండే, ఈ ఫోటోను ఒక్కసారి చూడరా. ఆ రోజుల్ని ఇంకొకసారి తలుచుకోరా. ఇంతకీ ఎక్కడా? సేమ్ ప్లేస్, మీ ఫామ్ హౌస్. ఓకే.